ఎడిక్షన్ ఆఫ్ పీపుల్స్ అప్రూవల్, మనిషి యొక్క ఆమోదం కోసం ప్రాకులాడే దిక్కుమాలిన దౌర్భాగ్య జీవితాలు కలిగిన వ్యసనం. హల్లెలూయా. హల్లెలూయా. మీ చేతిలో బైబిల్ ఉంటే ఒకసారి పైకి. నా జీవితము ఆస్వాదించే మాట, ఆయన అబద్ధం ఆడచాలని దేవుడు, ఆయన మాట ఎంతైనా గొప్ప కార్యాలు చేస్తుంది. నా తల పైన ఆయన వాక్యం నేను పట్టుకుని ఉన్నాను. నా జీవితానికి ఇచ్చిన దేవుని వాక్యం నమ్ముతున్నాను. ఈ వాక్యం నాతో ఇప్పుడు మాట్లాడుతుందని, ఈ వాక్యంకి నేను విధేయనై ఉండాలని ప్రభు ఎదుట నేను నిబంధన చేస్తున్నాను. ప్రభు నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ఏ ఒక్క కూడా మినహాయింపు కాదు. ప్రతి వారిని ఈ భయంకరమైన వ్యసనంలో మనం ఉన్నాం. Nobody is exception for this. Even for that matter, the pastor who is preaching is also addicted to people's approval. మనుషులు ఆమోదం పొందట దాంట్లో తుడి చచ్చిపోతున్నాడు ఈ సేవకుడు కూడా. మనుషులు తృప్తిపరచాలి. ఒకసారి ప్రసంగం చేశాను, మీటింగ్ చేసిన ఎక్కడ చేసిన నాకు గుర్తులేదు కానీ ఒకసారి దేవుడి కృపను బట్టి, మనుషులనే అభిప్రాయం అనే గూటిలో కుళ్ళిపోయి చచ్చిపోక అని చెప్తాను. మనుషుల అభిప్రాయం అనే గూటిలో ఉండి కుళ్ళి చచ్చిపోక. ఇది అర్థమైతే ఈరోజు వాక్యానికి బాగా అర్థం. బాబా ఏమి చచ్చిపోతున్న మనుషుల అభిప్రాయాల కోసం. ఇది ఒక వ్యసనం. ఇట్ ఇస్ అన్ ఎడిక్షన్. ఎడిక్షన్ అంటే అర్థం ఏంటో తెలుసా? మీ జీవితాన్ని పాడు చేసేది, నీ వ్యక్తిత్వాన్ని పాడు చేసేది, నీ గుర్తింపుని రద్దు చేసేది, నీ ఆనందాన్ని తీసేసేది, దొంగలిలేదు, నీ సమాధానాన్ని నీరు కాల్చేసేది, దేవునికి విధేయుడ నుంచే అసమర్థత కలిగించేది. ఈ మనుషులు వ్యక్తించే దౌర్భాగ్య వ్యసనం. దేవుని స్వరం వినవలసిన దగ్గర మనుషుల స్వరం వెళ్ళేలా చేస్తుంది ఈ మనుషుల అభిప్రాయం. ఎంతమంది అర్థమవుతున్న మాట చాలా ప్రమాదం. మరి ముఖ్యంగా ఈ పిల్లలు మరీ ఘోరం. అన్నారు, నన్ను చూశారు, వాళ్ళ ఇష్టంగా నేను జీవించాలి, ఫిట్ అవ్వాలి వాళ్ళ ఆలోచనలో. బాబా ఒత్తిడి జీవితం ఘోరమైన ఒత్తిడి. నీ రోగాలకి కారణం ఏంటో తెలుసా? దెయ్యం కాదు, నీ పరిస్థితులు కాదు, నీ ఇంట్లో ఉన్న మనుషులు కాదు, లేదంటే వేరే విధానం కాదు. దానికి కారణం ఎంత? మనుషుల అభిప్రాయం బ్రతికే దౌర్భాగ్యమైన బుద్ధి లేని జీవితం. నేనేం చేస్తే బాగుంటుంది? ఆ పరిమాణుడు ఎవడో చెప్తాడు నీకు ఇది చేయని. ఆడి మాటను బట్టి ఆడిని వినండి, వాడిని తృప్తిపరచడానికి నువ్వు నీ కుటుంబం బలైపోతాడని నిర్ణయాలు తీసుకుని ఈరోజు మన జీవితంలో ఉన్న కారణం ఏంటో తెలుసా? మనుషులు. పాస్టర్ గారు చెప్పారు, అందుకే చేశాను. సాగు దాంట్లో పడి చావు, ఆ మాటలో పడి చావు. దేవుడు నీకేం చెప్తున్నాడు? ఇక్కడ రెండు ఉన్నాయి. దేవుడికి విధేయత ఒకటైతే మనుషుల్ని ఆనందపరిచేది ఇంకోటి. ఒకటేంటి? obedience to God is one side, and on the other side you have pleasing people. మనుషుల్ని ఆనందపరిచే జీవితం, వారిని తృప్తిపరచు, వారి దృష్టిలో మంచివాడిని, మంచిదాన్ని, ఐఎమ్ సో గుడ్ బాబా దానికోసం ఎంత అంత జీవితం. ఈ వాక్యం నాదన్న వాళ్ళు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించింది. హల్లెలూయా. నువ్వు ఎంత ఘోర పాపం ఏంటనే ప్రభు ప్రేమ నీకు అంత అర్థం. దేవుని వాక్యం ఎవరికి అవసరం తెలుసా? పరిశుద్ధులు కాదు. దేవుని వాక్యం అవసరం ఘోర పాపం.
హల్లెలూయా, హల్లెలూయా. మీ ముందు రెండు విషయాలు ఉంచుతాను, జాగ్రత్తగా. చాలా ఇది నేను ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే, ప్రతిసారి అంటాను, వాక్యంలోంచి నీ జీవితం చూడాలన్నాను. ఏంటది? నీ జీవితం నీ పరిస్థితులు నీ కళ్ళల్లో చూడక, నీ చూపులను చూడక, దేవుని వాక్యం. లుక్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, యువర్ లైఫ్, యువర్ ఫ్యూచర్, యువర్ పాస్ట్, యువర్ సర్కమ్స్టాన్సెస్. నీ పరిస్థితులన్నీ వాక్యంలో చూడు. ఎంత అద్భుతంగా ఉంటుందో. పెద్ద పెట్టుకోప. హల్లెలూయా. వాక్యం అనే భూతత్వం నుంచి దేవుని వాక్యం నీ పరిస్థితి చూడు. రోత జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మిస్ అవుతుంది? పిల్లలు మీరు నేర్చుకోవాలి. మీకు అర్థమవుతున్న శ్రద్ధ పెట్టండి. హోలీ స్పిరిట్ గాడ్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ద డివైన్ విజ్డమ్, నాలెడ్జ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు విషయాలు చాలా ప్రమాదం. ప్రతి వారు పిల్లలతో సహా అబద్ధాలు ఆడడానికి కారణం ఏంటి? మోసం చేయడానికి కారణం ఏంటి? తప్పులు చేయడానికి కారణం ఏంటి? ఇవన్నీ ఎక్కడుకున్నారు తెలుసా? మనుషుల్ని వెంటించే పరిస్థితి ఇది. నిజం చెప్తే నా వ్యక్తిత్వం బాగుంది, ఆ దృష్టిలో నేను చెడ్డోని అయిపోతాను, చెడ్డదాన్ని అయిపోతాను. నిజం చెప్తే చెప్పేస్తాం అబద్ధం. ఈ అబద్ధాలు చెప్పడానికి కారణం ఏంటంటే మనుషులు మెల్లి ఎవరున్నారు అక్కడ? ఒక్కడే దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నా వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి, నేను మంచిదాన్ని మంచివాడని చెప్పుకోవడానికి అబద్ధాలతో కప్పిపుచ్చుకున్నాను అన్నవారు ఎవరంటే గట్టిగా చెప్పగలిగితే ఇదే హల్లెలూయా. ఎంత దాచుకున్న దేవుని వాక్యం నిన్ను దిగంబరిగా నిలబెడుతుంది. ఆయన వాక్యం వెలుగులో, ఆయన వాక్యం వెలుగులో నేను దిగంబరిగా నిలబెడుతుంది. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్, వి ప్రైజ్. రెండు విషయాలు చాలా ప్రాముఖ్యం. ఫస్ట్ థింగ్ జాగ్రత్త. మొదటి ఏంటో తెలుసా? నేను నా గురించి ఎలాగా ఊహించుకుంటున్నానో అవతల వాడు కూడా నా గురించి అలా అనుకోవాలని ప్రవర్తించే జీవితం. భక్తి కూడా ఇదిగా చేయరు. ఆ కనీసం 3 నిమిషాలు మొహలేదు. ఇక్కడ మాత్రం అక్కడ చేస్తారు, సాగా తీసుకొని చేస్తారు. మీరు అనుకోవచ్చు అన్ని ప్రార్థన చేస్తుంటే మధ్య మధ్యలో ఆపుతూ ఉంటాడు. నాకు స్పిరిట్లో అర్థమైంది, నువ్వు ఇక్కడ సాగు చేస్తున్నావు అంటే ఇక్కడ నువ్వు భక్తి ఉందని యువర్ గివింగ్ డబ్బా షో. హల్లెలూయా. మొదటి ఏం చెప్పండి? నేను నా గురించి నేనంత గొప్ప పిక్చర్ ఊహించుకుంటున్నాను, చిత్రం ఊహించుకుంటున్నాను, నేనంత పరిశుద్ధంగా ఊహించుకుంటున్నాను, అవతల వాడు కూడా నన్ను అలాగే అనుకోవాలని నువ్వు ఫిట్టింగ్ చేసుకున్నావు నీ పరిస్థితులను. అంటే వాస్తవ స్థితి మారిపోయింది. ఎవరంటే తెలుసుకోవడం తెలుస్తుంది. హల్లెలూయా. నీ గుట్టు రట్ట అయిపోద్ది ఈరోజు వాక్యం. నీతో కానీ మాట్లాడి నాకు నేను మాట్లాడుతున్నాను, నా గుట్టు రట్ట అయిపోతుంది. ఓ హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రం. ఓ ఐషా హల్లెలూయా. స్టాప్ నాన్సెన్స్. డోంట్ ట్రై టు మ్యానిపులేట్. ఈ రోజు ఇంగ్లీష్ అయితే అద్భుతంగా ఉంటుంది మెసేజ్. పరిస్థితుల్ని ఇతరులను మెప్పించడానికి ఏం చేయక, నువ్వు ఏదనుకున్నా నీ గురించి గొప్పగా ఊహించుకున్నాడు లేదు, వాస్తవమే లేదు నీకు. కానీ ఉందని నువ్వు అనుకుంటూ వేరే వాళ్ళు కూడా నా గురించి చాలా అనుకోవాలని అది చేస్తున్నావు చూసా, యాక్షన్ చేస్తున్నావు చూసా, అది చాలా దేవునికి అసహ్యం. బైబిల్ భాషలో చెప్పాలంటే ద్వేష. రెండోది, అవతల వారు నా గురించి ఏమనుకుంటున్నారు, అవతల వారు నా గురించి గొప్పగా అనుకోవాలని నీలో లేకపోయినా అది ఉన్నట్టు నటించు. చూడండి ఎంత ఒత్తిడి. చూడండి ఒకడా ఇప్పుడు ఎంతమందిని గుర్తిపరచాలి? ఇక్కడ నేను చాలా అద్భుతమైన సేవకుడని, అయ్యి బాబు నాకు కెపాసిటీ సరిపోతా అందరిని తృప్తిపరచడానికి. ఇంకో మాట చెప్తాను, దేవుడే ఎవరిని తృప్తిపరచలేదు. ఆయన దయాళుడు, అందరికీ దయాళుడు. కానీ అందరికీ దయాళుడు కాదు, కొంతమంది దయ్యం అయినా. ఎందుకో తెలుసా? అందరినీ తృప్తిపరచలేడు. ఎందుకంటే అందరి మనస్తత్వాలు ఒకలా ఉండదు. స్వార్థం. నాకు చేయలేదు దేవుడు, నీకు చేశాడా? నాకు చేయలేదు దేవుడు. కానీ
ఆయన దయాళుడు, అందరికీ దయాళుడే, అందరికీ ప్రేమ కలిగిన వాడే. మొదటి నేను చెప్పండి, నేను నా గురించి చూపించుకుంటున్నట్లు అందరూ నా గురించి అనుకోవాలంటే మరి నేను ఎలాగ మేనేజ్ చేయాలి, దాన్ని ఎలా డ్రామాలు వేయాలి. రెండవది, వారు నా గురించి ఎంత గొప్ప అనుకుంటున్నారో దాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్ని అబద్ధాలని చెప్తాను, నేను మోసాలు చేస్తాను. నీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నీ గురించి సినిమా నిన్ను తీమని నీకు డబ్బించనుకో, దాంట్లో నువ్వే హీరో అంటావు. వీళ్ళ నీ భార్య అయిపోవచ్చు, వీళ్ళ నీ భర్త అయిపోవచ్చు, వీళ్ళ నీ పిల్లలు అయిపోవచ్చు, నీ సినిమా నువ్వే హీరో. ఇప్పుడు మనం తప్పు చేసిన ఒక్కమే అక్కడ చూసేమే. అవును, అబద్ధం ఆడదు. అవును. ఆయన వాక్యం వెలుగులో దిగంబరిగా నిలబడుతున్నాడు. ఆయన డోంట్ ప్లే విత్ గాడ్. నీ బ్రతుకేటో, నీ పరిస్థితి ఏంటో, నీ పెదాలు అబద్ధం ఆడచ్చేమో కానీ నీ మనస్సాక్షి ఎప్పుడు అబద్ధం ఆడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, రెండేంటి చెప్పండి. ఈ పిల్లలు కూడా చాలా కాన్షియస్ ఉంటారు. నా చూడండి, ఎంత ఒత్తిడి, ఎంత ఒత్తిడి. పక్కడి మీద నీ ఒంటి మీద తాననే కదా, చుట్టక్కడానికి కదా, దిక్కు కాదు కదా ఎగిరిపోవడానికి. అంటే మనిషికి ఉన్న ఒత్తిడి, అవతల వాడిని తృప్తిపరచాలి, అవతల వాడు చూసిన మంచిదాన్ని, నేను చాలా అందంగా ఉన్నాను. ఓ మై గాడ్, వాట్ ఎ ప్రెషర్ ఇట్ ఈస్. పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాడు అంతే గట్టిగా చెప్పకూడదు. ప్రభుత్వం రెండు పదాలు మీ ముందు ఉంచుతాను, నాతో కలిసి చెప్పండి. నీతి, పరిశుద్ధత. పిల్లలు రాసిస్తున్నాడు. చెప్పండి మరి, రెండింటి తేడా మీకు తెలుసా? చెప్పండి, దేవుని నీతి, దేవుని నీతి. యేసు ప్రభుని ఎవరైతే రక్షకుడుగా నమ్మారో, జీవితం మార్చుకోవడానికి ఇష్టపడ్డారో, మారమనసు పొందారో, దేవుని యొక్క నీతి యేసు ద్వారా నీకు పరిపూర్ణంగా ఇవ్వబడ్డాలి. ఏంటది? యు హ్యావ్ గాడ్స్ రైచియస్నెస్ కంప్లీట్లీ న్యూ. ఇక నువ్వు కొత్తగా నీతి సంపాదించుకునేది ఏం లేదు. ఆ మాట మీకు అర్థం జాగ్రత్త. నేను బైబిలే చెప్తున్నా. నువ్వు ఎప్పుడైతే యేసుని వినండి, యేసుని ఎప్పుడైతే నీ జీవితంలోకి ఆహ్వానించావో, ప్రభు నన్ను క్షమించు పాపిని, ఇంతకాలం సత్యం నాకు తెలియలేదు, ఇప్పుడు నువ్వు రక్షకుడు, యేసు నా రక్షకుడు నేను నమ్ముతున్నాను, యేసు నా జీవితంలోకి రా అనగానే ఎవరు వచ్చారు తెలుసా? దేవుని యొక్క నీతి నీలో పరిపూర్ణంగా వచ్చేసింది. అంటే యేసు చెప్పనండి, నీకు అర్థం చెప్తాను. యేసుని నమ్మినందుకు తండ్రి అయిన దేవుడు తన సంపూర్ణమైన నీతి నీలో పెట్టాడు. ఆయన నీతి గిఫ్ట్ దేని బట్టి ఇచ్చాడు తెలుసా జ్యోతి? నీకు నువ్వు నమ్మినందుకు కాదు, రక్షణ నువ్వు నమ్మినందుకు కాదు, రక్షణ నీకు ఇవ్వడానికి కారణం ఏంటంటే యేసు నీ కొరకు శిలువలో నీ పాపమును శాపమును అన్ని తీసుకుని ఆయన వహించి రక్తం చెందించి మరణించి తిరిగి మరణం నుంచి లేపబడిన కారణం చేత, యేసు నీ కొరకు చేసిన పని చేత నువ్వు ఆయన నమ్మావు కాబట్టి తండ్రి తన పరిపూర్ణమైన నీతి నీలో పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 5:21 బట్టి మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎర్రగని ఆయనను మన నిమిత్తమై పాపిగా చేసెను. ఎవరి నీతి ఇవ్వడానికి? దేవుని యొక్క నీతి మనకి ఇవ్వడానికి పరిపూర్ణంగా. చెప్పనండి, వాక్యం ఇది. ఆయన నీతంతా నీకు ఇచ్చేశాడు. ఇప్పుడు యేసు నేను చూసినప్పుడు, నేను తండ్రి నేను చూసినప్పుడు నిన్ను కాదు చూసేది, యేసు నీలో చూస్తున్నాడు. ఆ నీతి ఎవరు నమ్మితే గట్టిగా చెప్పగలరు. నీ భక్తుల బట్టి కాదు, నీ భక్తుల బట్టి కాదు, దేవుని నీతిని బట్టి. వాక్యం చనిపోతే మనం ఏమన్నా
ఏడవద్దు, పాడమన్నాను నేను. ఏడవద్దు, పాడండి. ఆ నీతి నీకు ఇచ్చాడంటే అసలు నీకు ఏమైనా అర్థం అవుతుంది దాంట్లో? తండ్రి అని పిలగానే నీ పాపం బట్టి నిన్ను నిర్మూలన చేయాలి, వెంటనే చంపాను. కానీ ఎవరిలో చూస్తున్నాడు తెలుసా నిన్ను? తన కుమారుడు నీతి సూర్యుడైన యేసులో నిన్ను చూసినప్పుడు నువ్వు తండ్రికి నీతిమంతుడిగా కనబడుతున్నావు. హల్లెలూయా. ఈ పాట పాడుతున్నా ఏమని పాడుతున్నావు నాకు తెలియదు, కానీ బహుశా నాకు కూతురికి ఉద్యోగం ఇచ్చావు, నా కొడుకు అది చేసావు, నాకు ఇల్లు ఇచ్చావు, నాకు అది చేసావు. నో, అన్నిటికన్నా గొప్పదేంటో తెలుసా? తండ్రి యేసుని బట్టి నీ నీతినే నాకు ఇచ్చేస్తావు. ఎవరుగా గాడ్స్ గిఫ్ట్ బికాస్ ఆఫ్ జీసస్. చెప్పండి, దేవుని నీతి, దేవుని నీతి, దేవుని నీతి యేసు నిమిత్తమై, యేసు నిమిత్తమై నాకు ఇవ్వబడ్డది. ఆ యేసు నా కొరకు చేశాడు కాబట్టి, ఆ యేసుని బట్టి నువ్వు నమ్మే కాబట్టి ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధత. పరిశుద్ధత, పరిశుద్ధత, సరిగ్గా పరిశుద్ధత, ప్రశ్నిస్తావు కాదు, పరిశుద్ధత, పరిశుద్ధత, హోలీనెస్. ఇది దేవుడు నీతిని పరిపూర్ణంగా ఇచ్చాడు. ఎవరు బట్టి ఇచ్చాడు నీతి? నీ భక్తిని బట్టి కాదు, నువ్వు నమ్మినందుకు కాదు, నువ్వు నమ్మినందుకు రక్షణ కాదు. ఆయన సిలువలో చేసిన మహా గొప్ప త్యాగం బట్టి నీకు ఆ రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. 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 పరిశుద్ధత అంటే అర్థం ఏంటో తెలుసా? వినండి దేవుని బిడ్డ, నువ్వు దేవునికి ఇచ్చేది డబ్బులు కాదు, నీకు దశమగాలు కాదు. వినండి, పరిశుద్ధత ఎలా సంపాదిస్తాం? నీలో పరిశుద్ధత ఎదగాలి, పరిశుద్ధతలో అతి పరిశుద్ధతలో ప్రవేశించాలి. ఎలా వస్తుంది? ఒకటే మార్గం దానికి, దేవుడు ఇవ్వడు పరిశుద్ధత. జాగ్రత్తగా, దేవుడు నీకు పరిశుద్ధత ఇవ్వడు. పరిశుద్ధత నువ్వు సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలంటే, దేవుని వాక్యానికి ఎంత విధేయత చూపుతూ పోతుంటావో అంత పరిశుద్ధత నీలోకి వస్తుంది. ఏంటది? నువ్వు దేవుడికి ఇవ్వగలిగిన వరం ఏంటి చెప్పు. ఇప్పుడు దేవుడైతే నీకు క్రీస్తుని బట్టి నీ తల్లి వరం ఇచ్చాడు. మరి నువ్వు దేవుడికి ఇవ్వగలిగిన వరం ఏదైనా ఉందా? ఉంది, అదే పరిశుద్ధత, ఆయన మాటకి విధేయత. నీకు పరలోకంలో బహుమానాలు దేని బట్టి ఉంటుంది తెలుసా? దేవుని నీతిని బట్టి కాదు. ఎందుకంటే యేసు చేశారు కాబట్టి. ఈరోజు ఎవరికైనా అర్థం దేవుడు మాట. నీ బహుమానములు పరలోకంలో, రివార్డ్స్ ఇన్ హెవెన్ will depend on your holiness. Your holiness depends upon the obedience to the word of God. వాక్యం చదివేవారు కాదు, చదివితే చాలకపోతే ఇప్పుడు మా దాన్ని వక్రీకరించండి, అలా చేయకండి అని చెప్పాడు. వాక్యం చదవద్దని. నువ్వు వాక్యం చదివితే కాదు, దాన్ని పాటించాలి, విధేయత తలవంచాలి, దానిలో నడవాలి. దేవుని వాక్యానికి విధేయులై ఉండడమే దేవుని దృష్టికి పరిశుద్ధత. అంటే దేవుని నువ్వు ఇచ్చే హోలీనెస్, ద గిఫ్ట్ దట్ యు కెన్ గివ్ టు గాడ్. హోలీ గాడ్ ఇస్ హోలీనెస్. హల్లెలూయా. 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 మాట మీకు అనుకుంటే నీకేం చెప్పండి? యేసుని బట్టి దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ ఫ్రీ ఇచ్చాడు. ఇక నువ్వు నీకేం సంపాదించేది నువ్వే లేదు, నీ వల్ల కాదని. యేసు సంపాదించాడు ఆ నీతి కోసం, అది నీకు ఇచ్చాడు. కానీ దేవుడు మనం ఇవ్వగలిగిన గిఫ్ట్ అంటే ఏదన్నా ఉందంటే పరిశుద్ధత. పరిశుద్ధత దేని బట్టి వస్తుంది? దేవుని వాక్యమునకు విధేయత చూపుతే. వాక్యమునకు విధేయత చూపుడు ద్వారా దేవుని దృష్టి పరిశుద్ధత. ఇప్పుడు చెప్పండి, నీకు ఎన్ని బహుమానాలు వస్తాయి చెప్పు. చెప్పు, ఎన్ని ఉన్నాయి నీకు? ఈ పరిశుద్ధతలోకి ఇప్పుడు కనెక్ట్ చేస్తాను వాక్యాన్ని. ఈ పరిశుద్ధతలోకి రావడం కారణం ఏంటంటే మనుషుల్ని మెప్పించే దౌర్భాగ్యమైన వ్యసనం. ఇప్పుడు ఐఎమ్ వెరీ డీప్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది మన హెచ్చరించాను, ప్రార్థన చేయండి నా కోసం. ఇట్స్ వెరీ స్ట్రాంగ్ వర్డ్. 10,000 మంది ఉన్నారు, 50,000 మంది ఉన్నారు సంఘంలో కాదు.
ఈనాడు క్రైస్తవ సంఘం ఈ వ్యసనంలో ఉంది. ఆఖరి సేవకులు సంఘానికి ఇష్టలుగా ఉంది కదా. వినండి, మీరు అనొచ్చు అయితే మనుషులను ఆనందపరచకూడదు. ఖచ్చితంగా ఆనందపరచు, కానీ దేవుని ఆనందపరిచేదానికంటే మించి ఉండకూడదండి. హల్లెలూయా. ఏంటది? యూ కెన్ మేక్ పీపుల్ హ్యాపీ, యూ కెన్ కీప్ దెమ్ హ్యాపీ, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హ్యాపీనెస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది కాదు నీతి పరిశుద్ధత ఎంతమంది కాదు ఈరోజు అది పట్టుకుని ధన్యుడు. హోలీనెస్, నీ రివార్డ్స్, పరలోకంలో నీ బహుమానం దేవుని వాక్యం చూపించే విధేయత. నేను మాట్లాడు, నిద్ర వచ్చినా పర్లేదు, ఆ ఏమనుకున్నా పర్లేదు, యేసుని ప్రకటిస్తాను. బహుమానం దేవుని వాక్యాన్ని సత్య సర్వలోకంలోకి వెళ్ళి సత్య సువార్త ప్రకటించిన వినేకి చూస్తున్నాను నేను. ఎక్కడికి హల్లెలూయా స్తోత్రం ప్రభువే నక్కలు ఓలేసినట్టు ఉంటుంది. మన జీవితాలు ఎలా ఉన్నాయి సవాలు చెప్తాను. వినండి బిడ్డ, ఈరోజు నీకు దేవుడు ఇచ్చిన ఆనందం అది దొంగలించబడ్డానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చిన సమాధానం అది ఆవిరైపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చిన ధైర్యం నువ్వు దాన్ని నిలుపుకోవడానికి కారణం ఏంటో తెలుసా? అసలు నీ గుర్తింపు లేకుండా చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? మనుషుల అభిప్రాయాల మీద బ్రతికే దౌర్భాగ్యం నుంచి. ఆళ్ళ కోసం బ్రతుకుతున్నాను, దేవుడి కోసం కాదు, సృష్టించిన వాళ్ళ కోసం కాదు, వాళ్ళని తృప్తిపరచడానికి. ఆ దృష్టిలో నేను మంచిదాన్ని మంచోడైపోవాలి. మా బతుకులు ఎలా తల్లారో వాళ్ళే ముందు అన్నట్టు చేసేయాలి, అయిపోవాలి. అది దైవత్వమా కాదనే సమస్య. దేవుడిలారా, నువ్వు మనుషుల్ని తృప్తిపరచడానికి వారిని ఆనందపరచడానికి ప్రయత్నించినప్పుడు నీ ఆనందాన్ని నువ్వు కోల్పోతున్నావు. దేవుడిచ్చిన ఆనందం కోల్పోతున్నావు, దేవుడిచ్చిన ధైర్యాన్ని కోల్పోతున్నావు. ఉదాహరణకి ఇప్పుడు వందనం యేసయ్యా, ఆ స్వరం వింటున్నప్పుడు, ఆ మాట వింటున్నప్పుడు నీలో ఉత్తేజం వస్తుంది. నేను కూడా అంతకంటే గట్టిగా ప్రభుని కనపరచాలి. వినండి, వందనం అప్పుడు అనుకుంటాడు. చూసారా, అంటే మనుషులు తృప్తిపరచడానికి. దీని అంతటి కారణం ఏంటో తెలుసా? మనుషులంటే భయం, ఫియర్ ఆఫ్ మ్యాన్. హల్లెలూయా. ఏంటది? భయం. ఫియర్ ఆఫ్ మ్యాన్. నన్ను ఏమనుకుంటారో, నన్ను చేర్చుకోరేమో, గుంపులు వెలివేస్తారేమో, నన్ను హ్యాండిల్ చేస్తారేమో, నన్ను గేలి చేస్తారేమో, నా గురించి ఏం మాట్లాడుకుంటారో. సావని అది చావని నీకేంటి? నేను ఆరోగ్యంగా ఉన్న కారణం ఏంటో తెలుసా? సావని. రెండోది ఏమన్నా ఆ నుంచి అంతకంటే మేము ఎక్కువ ఆశించాం. నువ్వు ఆశించినప్పుడే నువ్వు భంగపడతావు. వినండి, నువ్వు వారి నుంచి ఆశించినప్పుడే భంగపడతావు. ఆశించలేదు ఏమన్నా అక్కడ చల్లదు. గట్టిగా దేవుని స్వరం ఏదో మనుషులు మాటలు వినబడతా ఉంటాయి. ఎందుకంటే మనుషులు నువ్వు ఇష్టపెట్టడానికి ఇష్టపడుతున్నావు. నువ్వు రక్షణ పొందావు, కరెక్టే. మరి పరిశుద్ధ సంగతి ఏంటి? నీకు దేవుడు ఇచ్చిన వరం నీకు క్రీస్తుని బట్టి. మరి పరిశుద్ధత వాక్యంకి విధేయమై మన పరిశుద్ధత సంపాదించుకోవాలి. అది దేవుడికి ఇచ్చే వరం. అని నీ హల్లెలూయాలు కాదు, నీ స్తోత్రాలు కాదు, నీ పాట కాదు, నీ పరిచర్య కాదు. దేవుడు మన నుంచి కోరుతుంది ఫలం, పరిశుద్ధత, హోలీనెస్. అర్థమైతే దేవుడు స్తోత్రించు. హల్లెలూయా. 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 ఒకవేళ నేను ఇలా చేస్తే, అది చెప్పిన తర్వాత వినండి, అది చెప్పిన తర్వాత నేను చేస్తే వారిని నిరుత్సాహపరుస్తానేమో. దానికోసం నువ్వు నీ కుటుంబం నీ పరిస్థితి పాడు చేసుకుంటావు. అంటే నీకు సలహాలు ఇచ్చేదేవాడు, నీకు మాట చెప్పేదేవాడు, అసలు అంత నీకే పని. వినండి, మనుషులు నోరు ఎలాంటో మీకు తెలియాలి, తెలుసు. తెలియకే కాదు, అజ్ఞానం.
పొద్దునే అన్నారు హోసనా హోసనా అని యేసుని కనబరిచారు. ఆ రోజులు కూడా తిరగలే, రాళ్ళు కొట్టించాను. ఆ రాళ్ళు ఇస్తారండి, చంపడం, సిలువేయడం. మనుషులు నైత్యం ఇది. వాళ్ళను నమ్ముకునేది, అస్థిరమైన నోట్లను నమ్ముకునేది, అస్థిరమైన బుద్ధి, స్వార్థ బుద్ధి కలిగిన వాళ్ళను ఆధారం చేసుకునేది. అదే బైబిల్ సెంటర్ లో ఉంటుంది వాక్యం, వచనం. కీర్తన 118:8 మనుషులను నమ్ముకుంటా కంటే అది మనందరికి హెచ్చరిక. బైబిల్ సెంటర్ లో ఉన్నది. మనుషులను నమ్ముకుంటా కంటే అది నీ భార్య అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నీ పిల్లలు అవ్వచ్చు, నీ బంధువులు అవ్వచ్చు, నీ చుట్టువారు అవ్వచ్చు, నీ పొరుగు వారు అవ్వచ్చు, నీ తోటి పని వారు అవ్వచ్చు, వాళ్ళు ఎవరైనా నీ తోటి విశ్వాసం అవ్వచ్చు. నమ్మదగిన వారు వీళ్ళందరూ. ఓన్లీ గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్ ఎనఫ్. హల్లెలూయా. ఆనందపరచవలసిన వదిలేసి దిక్కుమా నువ్వు మోసపోవడానికి కారణం ఏంటి? నువ్వు దగాయపడడానికి, నువ్వు దోచబడ్డానికి కారణం ఏంటి? నువ్వు నష్టపోవడానికి కారణం ఏంటి? నువ్వు నిద్రలేకుండా చేసుకోవడానికి కారణం ఏంటి? నువ్వు కృంగిపడడానికి కారణం ఏంటి? నిద్ర అవమానానికి కారణం ఏంటి? నిన్ను మోసం చేసేవాళ్ళని తృప్తిపరచడానికి ఇష్టపడుతున్నావా? ఒకవేళ అలా చేస్తే ఇప్పుడైనా వాక్యం వింటున్నందుకు ఇంకా మారవా? ఇలాగే ఉంటావా? మనుషుల్ని తృప్తిపరిచే వారిలో పరిశుద్ధత ఏం మాత్రం ఉండడానికి అవకాశం లేదు. ఎవరికైనా అర్థమైంది? ఎవరికైనా అర్థమైంది? గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అయ్యా మనుషులు మెప్పించే వినండి. మీరు చేతులు ఎత్తుంటే నాకు స్పిరిట్ లో కనబడుతుంది, అది మీతో పంచుకుంటాను. మీరు చేతులు ఇలా ఎత్తుతుంటే ఇలా చేతులు ఎత్తుంటే నాకు కనబడింది ఏంటో తెలుసా? ఆడెత్తాడు కాబట్టి నేను ఎత్తాను. ఎట్టకపోతే నాకు ఏమనుకుంటాడు? అన్ని వాళ్ళ పేరు ఎత్తాడు. కొంతమంది కూర్చున్నాను, ఎంతకాలంలో చచ్చిపోతాను. నీ చెవులు కారణం ఏంటో తెలుసు? ఒత్తిడి అందరినీ తృప్తిపరచాలి, అందరూ కూడా షో ఇవ్వాలి, అందరూ కూడా ఐఎమ్ సో బ్యూటిఫుల్ బేబీ, ఐఎమ్ సో క్యూట్. లోన కులిపోతున్నారు పగేవాళ్ళు, ఐఎమ్ సో క్యూట్ బేబీ, ఐఎమ్ సో హ్యాండ్సమ్. లోన రోగాలు ఎంతకాలం మీ మేనేజ్మెంట్, ఎంతకాలం మీ జీవితం? ఓసరి రంగులు మార్చండి, ఎంతకాలంలో మారుస్తారు మీ రంగులు? చాలా ప్రమాదం దేవుడు. ఆ రాజీవ్ సరి కూర్చోలేదు, బ్రదర్ సరి కూర్చోలేదు. పరిశుద్ధాత్మ చెప్తున్నాడు గద్దించు అలా పేరెత్తు. అలాంటి సంఘాలు అంటే మనకి ఇష్టం. పేరెంట్ తగ్గించవద్దు. సిస్టంగా ఉందని చెప్పేవాళ్ళు వద్దు మనకి. అందుకే పెద్ద సంఘాలకు ఎందుకు వెళ్తారు తెలుసా? విను, పెద్ద సంఘాలకు ఎందుకు వెళ్తారు తెలుసా? అక్కడ ఎవరు పట్టించుకోరు. నన్ను అనేవాళ్ళు నా ఇష్టం, నా ఇష్టం. సేవకుడు సంతృష్టిలో ఉండడం చాలా ప్రమాదం. ఏమో పుష్పని ఎప్పుడు నా పేరు అంకుల్ నన్ను అందేశ్వరు చచ్చిపో పర్లేదు, నువ్వు చచ్చిపోయినా పర్లేదు, కానీ నేను చెప్పదు నేను బట్టి నేను కూలిపోతాను నా గుట్లో. ఎవరికైనా అందరినీ గట్టిగా చెప్పలు కూడా ఎంతకాలం హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు ఆశీర్వాదాలు? హల్లెలూయా. థాంక్ యూ జీసస్. అన్నీ ఉంటే ఒక ఆరాధన, అనుగ్రహం ఉంటే ఇంకో రకం, అమ్మ ఉంటే మరొక రకం. అనిల్ గారు నేను అంటాను, ఒక 10 పాస్టర్లు 10 మంది మేనేజ్ చేస్తాను ఇలాగా. స్థిరత్వం ఉండదా బుద్ధికి? అంటే మనుషుల కోసం వస్తారు ఇక్కడికి. కొంతమంది ఉన్నారు ఇక్కడ అంకుల్ కాకుండా చూస్తారు. జాగ్రత్త. మరి నేను ఉంటాను రేపు ఏమో సాయంకాలం ఎస్ఆర్ యాక్సిడెంట్లో చచ్చిపోవచ్చు. నేనే ఉంటాను, ఇంట్లో ఉండదు మామే. దేవుడు చూస్తున్నాడు. దేవుడిని ఇష్టపెట్టడానికి ఇష్టపడు.
మనుషులుగా ఐ డోంట్ కేర్ వాట్ ఎవర్ ఇట్ విల్ బి ఆఫ్ మెన్, బట్ ఐ వాంట్ మై జీసస్ టు బి గ్లోరిఫైడ్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరూ మాట్లాడతారు యేసు సిలువ కారణం ఏంటో తెలుసా? ఒకటే కారణం, మనుషులకి ఇష్టంగా జీవించలేదని. అర్థమైతే గట్టిగా చెప్పడం, నా ప్రభుని సిలువ కారణం ఏంటో తెలుసా? నువ్వేమనుకుంటే నాకేంటి? వాక్యం వాక్యం వివరిస్తా. హల్లెలూయా. నా యేసు ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు, ఎంత ప్రేమ చూపించాడు. కుష్ఠుడు పారిపోయిన సమాజం దగ్గరికి, ఆ సమాజంలో దగ్గరికి ఆ కుష్టివాడిని పట్టుకుని ప్రేమించి చూపించాడు. చూడండి, ప్రేమ చూపించాడు, కార్యాలు చేశాడు, ఫ్రీగా ఫుడ్ పెట్టాడు, అన్ని పెట్టాడు. తప్పు చేస్తే యాదవా అన్నాడు. హల్లెలూయా. 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 ఈరోజు మీరు చాలా దగ్గర వాక్యం వింటున్నారు. ఆమేన్. ఇది సామాన్యమైన మాట కాదు. ఈ పునాది లేక మనం అన్న పాడు. ఇంకెంతకాలం డ్రామాలు వేస్తాం? మీకు కాదు నేను చెప్పాను, మీరు అనుకుంటా మీకు చెప్పారని లేదు, నా మనస్సాక్షి నేను చెప్తాను. ఎంతకాలం ఈ నాటకం, ఎంతకాలం ఈ ముసుగు కలిగిన భక్తి? హలో, 3 విషయాలు మీకు పంచుకుని త్వరగా వాక్యాన్ని ముగిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. మనుషులు మెప్పించే వారి యొక్క పరిస్థితులు ఎలా ఉంటే 3 చూపించిన వదిలేస్తాను. ఈరోజు నువ్వు మార్చుకుంటావా? ఇంకా వాళ్ళు అంటారేమో, వాళ్ళు చేస్తారేమో, వాళ్ళు చూస్తారేమో, వాళ్ళు ఏమనుకుంటారో, సావని అన్న సావనే ఏమో అయ్యా నేను ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటాను. లేదు, వాక్యం ఏంటి? చాలే అండి. నీకే నీవు నీ ప్రభుతో పరిశుద్ధత, నువ్వు ప్రభుకి ఇవ్వగలిగింది ఒకే ఒక గిఫ్ట్, నీ పరిశుద్ధత, యువర్ హోలీనెస్. లేదా మీకు అర్థమవుతుందా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. somebody help me read quickly. మనుష్యులకు కనబడవలనని. అబ్బబ్బబ్బబ్బబ్బా, హయ్యయ్యయ్య, ఇక అందరికీ వర్తిస్తుంది ఈ మాట. nobody is an exception. హల్లెలూయా. మనుషులకి కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. అంటే మనుషుల దృష్టిలో నీతిమంతులు, మనుషుల దృష్టిలో భక్తులు. ఇంట్లో కొంతమందికి కృపను బట్టి, మహాకృపను బట్టి కొంతమందికి అభిషేకం ఉంది, భాష మాట్లాడే అభిషేకం. ఇంట్లో మాట్లాడరు, ఇక్కడ అంటే ఎవరు చూడాలి నీ భక్తులు, నీ భాషలో? మనుషులకి నీ నీతి కనబడినట్లు కాదు. ఇంటిగా ప్రార్థన ఆడవరు, బైబిల్ అంతకడబడరు, ధ్యానం అంతకడలేదు. ఒక ఉదాహరణ గురించి మీకు అర్థం లేదు. చాలా పేదది, ఉదాహరణ నిరుపేదది. వినండి, ప్రభువే నన్ను ప్రేరేపించాడు సహాయం చేయండి. ఓకే, వింటున్నారా? బైబిల్ ఏం చెప్పింది చెప్పండి సహాయం చేసేటప్పుడు? కుడి చేతితో చేసింది ఎడం చేయికి తెలియకూడదు. కుడి చేతితో ఇచ్చేది ఎడం చేతికి తెలియకుండా. తెలియకూడదు, అంత రహస్యం. అవునా? అవును. ఆగిపోయి ఇంక నేను ప్రభుత్వం ప్రేరేపించాడు. మళ్ళీ దీనికి ఫిటింగ్ ఆమెకేమన్నాడు, సహాయం చేయమన్నాడు. ఇప్పుడు బైబిల్ ఏం చెప్పింది? ఎవరికి తెలియకుండా రహస్యంగా ఏమన్నా, అంతేనా? ఇచ్చేం చెప్పాలి, ఎవరికి చెప్పాలి? ప్రభుత్వం అదే చెప్పాడు, స్వస్థత వచ్చి ఎవరు చెప్ప సైలెంట్ వెళ్ళాను. హల్లెలూయా. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ట్రెండ్ వేరు, సేవకు కూడా ఇప్పుడు ఇది ఎక్కడ కలుగుతుంది ఫోటో? స్టాటస్, ఫేస్బుక్, మురికి కాలువలు అన్ని ఉంటుంది. మనుషులకి నీ నీతి కనబడినట్టు అక్కడ. ఇప్పుడు నేను ఇచ్చిన ఉద్దేశం ఏంటి? అక్కడ 2 ఉన్నాయి మళ్ళీ ఇందులో.
నీకేం ఓపిక లేదు, నాకేం ఓరాదు, రెండు ఉన్నాయి. తప్పు లేదు, ఫోటో తీసుకుని స్టేటస్లో పెట్టాడు. కానీ ఉద్దేశం ఏంటి? నన్ను అడిగావు, ఒకరిని స్టేటస్లో ఇప్పుడు ఈ ఫోటో పెట్టాను, ఇలాగే దానికి సహాయం చేసి ఏదో అవసరం వచ్చి చేశాను, ఇప్పుడు ఆ ఫోటోని పెట్టుకున్నాను స్టేటస్లో. వినండి, నన్ను అడగచ్చు అని అనేక ఫోటోలు పెట్టేవారు. ఇప్పుడు నేనేం చెప్పాలి తెలుసా? ఇలాగ ఇవ్వడం వలన చూసిన వాళ్ళకి ప్రేరేపణ కలగాలి, మరొక పేదవారికి కూడా వారికి సహాయం చేసి ప్రభుత్వం మైంపరచాలి. అది ఒక ఉద్దేశం. రెండోది, మీరందరూ అన్ని ఎంత పెద్ద మనసు బిల్డప్స్ డెకరేషన్ చేస్తారు. లేదు లేదు, పాట రెండు పేరు మర్చిపోయాను. ఇక్కడ అది కాస్త పాటలు నన్ను నేనేదో బై మిస్టేక్ మళ్ళీ దాన్ని కోటింగ్ వేస్తారు, దాన్ని కోటింగ్ వేస్తారు, పెయింటింగ్ వేస్తారు. ఏమేస్తారు సార్? అంకుల్ నేను అనిపిస్తుంది అందుకే కావాలని చెప్పాలి అంకుల్. నాదే కొన్ని ఎవరిని వచ్చి చెప్పారు, అంకుల్ మీరు అని పేరు మర్చిపోయారు, మీరు కావాలని చెప్పలేదు. నాకు తెలియదు అన్న మనస్సాక్షి, కావాలని చెప్పాను, మర్చిపోయి చెప్పాను. పోనీ దేవుడికి తెలీదా? తెలుసు. స్టోరీ క్లోజ్. తెలుసుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఏ పని చేసినా మనుషులు చూడాలని చేస్తున్నావా, మనుషులకు ఇష్టంగా ఉండాలని చేస్తున్నావా, దేవుని ఘనపరచడం నువ్వు చేస్తున్నావా? సహోదరులు కొంతమంది ఎవరొస్తున్న కూడా ప్రతి శనివారం వచ్చి మాపింగ్ చేసి క్లీన్ చేస్తాను. ఈ వారం నేను ఒక్కదాన్ని వెళ్ళాను గుడికి చేయడానికి, ఎవరు రాలే. అంటే నువ్వు ముందుకెళ్ళాక అంటే నీ మనస్సు ఏంటి? నీ మనసులో ఏముంది? ఉద్దేశం ఏంటి? మనం కూడా చెప్పాను, నీకు గుర్తుందో లేదో, సింహం సింగిల్ ఉంటుంది, పగులు గుంపులేదు. హల్లెలూయా. 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 మనంతా ఏంటో తెలుసా మన స్టోరీ? ఒక చెప్పట్ల నైసే మైక్ చెప్తున్నా, మా దేవుడి ఇచ్చిన కృప ఏంటో నాకు తెలియదు. సింగిల్ మ్యాన్ ఆర్మీ. రెండోది ఏదో ఒక కలిసి నేను చేయలేదు. ఫస్ట్ నాలో వీక్నెస్, నాలో టీం వర్కే లేదు సరిగ్గా. సింగిల్ మ్యాన్ ఆర్మీ కాదు, ఏదైనా సింగిల్ హ్యాండెడ్ హ్యాండిల్ చేయాలి విషయం. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది లేకపోతే ఏం చేద్దాం? చూసారా ఎంత అవివేకం? అందుకే బయట ఉంటుంది, నా ప్రజలు జ్ఞానం లేని వారే నశించుతున్నారు. నీ వయసు పెరిగింది, బుర్ర పెరగలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ముసలోళ్ళు ఉంటారు, అయ్యో కర్మ, ముసలోడు ఇది అడిగారు అర్థం. అంత జీవితం చూసి అర్థం ఇంకా కూడా కారణం ఏంటో తెలుసా? మనుషులు తృప్తిపరిచేదా? ఎంతవరకు అర్థం అవుతుంది? మొదటి, ఇద్దరు యజమానులు తృప్తిపరచలేదు. పేరు మాత్రం ఎప్పుడు చూడండి, ఇక్కడ పేరు ఎవరిది? సహాయం చేసే పేరు ఎవరిది? యేసేది. గొప్పలు డబ్బాలు పోయేది ఎవరిది? నాది. అంటే మనుషులు ఎదురుకుండా దేవుని ఎదుట ఇద్దరు ఒకసారి ఎలా తృప్తిపరుస్తావు? మీ పక్కన అడగండి, ఈసారి ఇచ్చేటప్పుడు ఏ ఉద్దేశం తెస్తున్నావు? ఏ ఉద్దేశంతో ఇస్తున్నావు? హల్లెలూయా. హల్లెలూయా. నీ ఉద్దేశం కరెక్ట్ ఉండాలి, దేవుని దృష్టి అది యథార్థం ఉండాలి. పబ్లిసిటీ చేసుకున్నాడు అది కాదు. నేను దేవుని గురించి మాట్లాడుతున్నాను, మీకు అర్థం. పబ్లిసిటీకి వెళ్తా, దేవుడు చెప్తే చెయ్యి, తప్పులేదు. కొంతమంది సేవకుల్ని లోతైన వాక్యం ఇస్తాడు, 10 మందికి తెలియాలి కాబట్టి ఆ వీడియోస్ కానీ వాట్సాప్ రిలీజ్ చేయాలి, తప్పులేదు. అవి రిలీజ్ చేసి మళ్ళీ నీ పేరు గొప్ప, నీ రాజ్యం వ్యాపించుకోక. దేవుడు ప్రతి ఒక్కటి చూస్తున్నాడు. మీకు చిన్న విషయం చెప్పనా? మీరు చెప్పండి, చెప్తాను. చెప్పండి.
చెప్పండి. యేసులా నువ్వు జీవించడానికి ఇష్టపడితే నీకు సిలువ తప్ప ఏం లేదు. మీరు అర్థమైనా ఏంటది? యేసులాగా నువ్వు జీవించడానికి ఇష్టపడితే భూమి మీద నీకు సిలువ మరణం తప్ప ఇంకోటి ఏమి ఉండదు భూమి మీద. నాకు మా ఊళ్ళో మంచి పేరు ఉంది అన్నామంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు మనుషులు మెప్పించే దౌర్భాగ్యమైన సాక్ష్యం ఉండదని కాదు. ముందు దేవుడికి మహిమ ఉందా ఆ సాక్ష్యంలో? లేదా ఆ పూజలు పిలిచిన వెళ్ళిపోతా ఉంటారు. కొంతమంది ఉంటారు పార్టీలు కూర్చుంటారు, సిట్టింగ్ వేస్తూ ఉంటారు. బ్రదర్స్ మంచి భక్తి కలిగిన వాడు, ఫ్రెండ్స్ అంటారు బ్రదర్ రండి బ్రదర్ కూర్చోండి, కూర్చో. నువ్వు వెళ్ళాలంటే వెళ్ళకూడదు. మాట్లాడండి. ఇప్పుడు నోరులు తెరవట్లేదు. పరిశుద్ధాత్ముడు చూస్తున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసు ఆయనకి. ఎవరితో వెళ్ళొచ్చో నువ్వు వెళ్ళకూడదా? ముమ్మాటికి ఆ స్థలంలో ఉండకూడదు. నేను తాగను కానీ, నేను క్రైస్తవుడు, నేను తాగను కానీ జస్ట్ కంపెనీ ఇస్తాను. నువ్వు అక్కడ కూర్చున్నా తాగినా చచ్చినా అందులో ఫినిష్, ఈ స్టోరీ క్లోజ్. ఎందుకంటే ప్రభు నువ్వు ఆయన పచ్చలైపోయావు అంటే ఆడు తాగుతున్నాడికి ఏ రోజు తోలుతున్నాడు కూర్చుని, లేదా ఆడికి ఉల్లిపాయలు కోసి చికెన్ ముక్కలు నోట్లో పెడుతున్నాడు వాడికి. సరే ముసలం కూర్చున్నట్టుండే నేను మాట్లాడను, ఆడు కూర్చున్నాను. నీకు అసలు పని ఏంటి అక్కడ? మరి ఏ ఉద్దేశం ఆడు కూర్చున్నావు నువ్వు? నీకేం పని? అంటే దేవుడిని మెప్పిస్తున్నావా, ఆనందపరుస్తున్నావా, మనుషుల్ని ఆనందపరుస్తున్నావు నువ్వు? మనుషుల్ని ఆనందపరిచేవాడు దేవుని ఎట్టి పరిస్థితుల్లో ఆనందపరచలేడు. అప్పుడు ఒకసారి హల్లెలూయా. మీరు ఎలా ఉన్నారు? కాలేజెస్, మీ జాబ్లు ఎలా ఉన్నారు? డూ యూ హ్యావ్ ఎనీథింగ్ స్పెషల్ ఫర్ జీసస్ ఇన్ యువర్ లైఫ్? చెప్పండి. యేసుకు నీలో ఏమైనా స్పెషల్ ఉందా? నో, ఐ వాంట్. ఐఎమ్ ఏ క్రిస్టియన్. I won't do that. I love you. Whenever you need my help, I am there to serve you. But not in this space. It's my personal space. I can't allow you to come into this. That space is for my Jesus, not for you. అది నా యేసు కోసం నేను ఆ పరిధి తీసుకున్నాను. అందులో నా యేసు తప్ప ఎవరు రావడానికి లేదు. నేను అడుగుతాను, అన్నింటితో నీకేంటి సాంగత్యం అసలు? అంత బయటికి వెళ్ళి వాడు అవుటింగ్ వెళ్ళాను. హౌ డేర్ యు గో? ఆ డెవిల్స్కి పట్టవా? మా తిక్కు ఫ్రెండ్ ఏ ఫ్రెండ్? తిక్కు ఫ్రెండ్. దాని చుట్టూ దాని పేరు నేను తల దూరిపోయి దానికున్న రోగాలు నీకు రాడిపోయి ఇక్కడ ఉంటారు ఐక్యతకాయలు. అక్కడ ఆ సంవత్సరం చెడ్డీలు వేసుకున్నది వాళ్ళు మన ఫ్రెండ్స్. ఆర్ యు ప్లీజింగ్ పీపుల్ ఆర్ ఆర్ యు ప్లీజింగ్ జీసస్? హల్లెలూయా. 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 ఇద్దరు యజమానులు ఎప్పుడు తృప్తిపరచలేదు. అయితే ఒక యేసుకన్నా తృప్తిపరిచే జీవితం ఉంచుకో, లేదా లోకంలో కంప్లీట్ గా కూడిపోయి చచ్చిపోతాడో. రెండిట్లో నువ్వు చేయలేవు. రెండు హల్లెలూయా. హల్లెలూయా. ఏం నేర్చుకున్నావు? నువ్వు చేసే ప్రతి దాంట్లో ఆ ఉద్దేశం ఏంటి? వాట్ ఇస్ ద మోటివ్ బిహైండ్ దట్ పర్పస్? రెండోది యోహాను సువార్త 12వ అధ్యాయం 42-43. యోహాను సువార్త 12వ అధ్యాయం 42-43. ఒక నిమిషం బైబిల్ తీయండి ప్లీజ్. ఐ వాంట్ యు టు లుక్ ఇంటు ఇట్. డోంట్ ప్లే గేమ్స్ విత్ జీసస్. హి ఇస్ జీసస్. చదువు. ఆయనను అధికారులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని. యేసునందు విశ్వాసం ఉంచారు ఆ రోజులో ప్రభు ఉన్నప్పుడు అధికారులు కూడా. కానీ సమాజంలో నుండి అలా చెప్పండి. కానీ సరే చెప్పండి. కానీ చదువు. సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి
పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. నమ్మారు. నువ్వు నమ్మావు యేసు ప్రభుని, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, కానీ అన్యులు ఎదుట నేను క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి నామోష్. ఆయన నా ప్రభు, ఆయన కొరకు నేను జీవిస్తాను చెప్పండి. నీకు ఎదవరోగం, నోరు రాదు. హల్లెలూయా హల్లెలూయా. మన కుటుంబాలు ఎంతో మంది అన్యులు ఉన్నారు. వాళ్ళ మధ్య నువ్వు వెళ్తా ఉంటావు, వాళ్ళ ఫంక్షన్ పార్టీ వాళ్ళు ఏదో పిలిస్తే తప్పు లేదు వెళ్ళు, కానీ అక్కడ నీకు ప్రత్యేకత ఉందా వేసుకోవరకు? లేదా వాళ్ళతో పాటు మూతి రాసేసుకుంటున్నావు వాళ్ళతో పాటు కలిసి? ఏంటి నీ ప్రత్యేకత? అంటే వాళ్ళు భయపడుతున్నావా? వాళ్ళు భయపడుతున్నావా? నువ్వు వాళ్ళు భయపడే దేవుడు భయపడలేదు. మళ్ళీ గుర్తు చేస్తాను, యేసులా జీవించాలని నీకు మిగిలేదు సిలువే. రండి యేసు నమ్మండి, నమ్మండి. పెద్ద పెద్ద ప్యాకెట్లు ఇస్తాడు ఆశీర్వాదం. రండి, కాదు ప్రసంగాలు కాదు. యేసును కలిగి ఉంటే నీకు ముందు సిలువే ఉంటుంది, తర్వాతే గిరికి. అదే దేవుని స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పండి, నాకు మనుషులు పాపులారిటీ వద్దు, నాకు మనుషుల పాపులారిటీ వద్దు, నేను ఒక్కడైనా పర్లేదు, నేను ఒక్కడినైనా పర్వాలేదు, యేసు కొరకే ఉంటాను. యేసు కొరకే నేను ఉంటాను. ఆ మాట ఎంత స్వీట్ ఉన్నానంటే అందరూ నన్ను వదిలేస్తాను. Let everybody leave me. I don't mind. But Jesus don't leave me. What am I everything? Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. నా సర్వం నీవే. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. మనుషులు నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషులు నమ్ముకొని మభ్యపడ్డాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము. అందరూ వదిలేస్తాము. యోసేపు అనే గోతిలో ఉన్నా, దానియేలు వలె సింహగోతిలో ఉన్నా, షడ్రక్ మేషక్ అబేద్నెగో వలె నేను ఒక అగ్నిగంధకాల్లో ఉన్నా కూడా యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మి
హల్లెలూయా. అవును. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. ఎవరిని అనుకున్నా నీ కొరకు బతుకుతావా? నీ కొరకు సాక్షి కొడతావా? మరొకసారి నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. హల్లెలూయా. హల్లెలూయా. What a power is there. ఎంతకాలం మనుషున్నా అది నీ భర్త అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, నీ పిల్లలు అవ్వచ్చు, నీ బంధువులు, నీ రక్త సాంగులు అవ్వచ్చు, నీ తోటి పరివారం అవ్వచ్చు, నీ తోటి విశ్వాసం అవ్వచ్చు. ఎంతకాలం నేను ఆధారం చేసుకుంటాను. అవునా ఆయన వాళ్ళు వదిలేమని కాదు, యేసుని చేరి చేయడం వాళ్ళు. డోంట్ ట్రై టు ప్లీజ్ పీపుల్. మొదటి నుంచి నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? పేరు ఆయనే, ఒకతనం నీదా. బీ కేర్ఫుల్. ప్రభు నాకు మొదటి నేర్పించింది భక్తిలో, నీకు నేను చాలా ఘనాన్ని ఉంచుతాను, నీకు వచ్చే ఘనత అంతా నాకు శక్తి చేయడానికి, నాకు ఈ ఘనత ఉంచుకోక. అది ఎవరైనా అనే ఈరోజు వాక్యం భలేగా చెప్పేవారు. నో నో నో, పరిశుద్ధాత్మ నీతో మాట్లాడు, ఆయనకి ఘనత చెల్లించి అని కాదు పొగవచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. రెండోది ఏం చెప్పండి, రెండోది ఏం చెప్పండి, రెండోది ఏంటి? మై గాడ్, మై గాడ్, ఇట్స్ వెరీ డేంజరస్, ఇట్స్ టూ పవర్ఫుల్. హల్లెలూయా. హల్లెలూయా. చదివారా? యోహాను సువార్త 12వ అధ్యాయం 42 త్వరగా ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని. నాకు షేమ్, యేసు గురించి చెప్పాలంటే షేమ్. I believe Jesus is my Lord and Savior, but I feel ashamed to talk about Jesus. Hey, చల్ can you? వెలివేయబడదుమేమో అని. మా ఫ్రెండ్స్ రిజెక్ట్ చేస్తారేమో నన్ను జీసస్ అన్నాను. పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. మనుషులకి భయపడడం అనేది, మనుషులు భయపడడం సామెతలు 29:25 బట్టి అది నీకు గురి అయి ఉన్నది. ఇట్స్ ఎ ట్రాప్. నీ గొప్పతనంలోకి వెళ్ళబడ్డ ట్రాప్. కింద వచ్చు. వారు దేవుని మెప్పు కంటే, వినండి, దేవుడు నీతో మాట్లాడు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు ఎక్కువగా అపేక్షించిరి. అది సాక. ఇక్కడ ఏబిసిడి భక్తులు ఉన్నారు, ఆదివారం భక్తి చేసే వాళ్ళు కూడా ఉన్నారు, అప్పుడప్పుడు వచ్చే భక్తి కూడా ఉంది. ఇట్స్ టు యూ, గాడ్ ఇస్ సేయింగ్. దేవుడి మోసం. హల్లెలూయా. ఈ సాక్షి, ఈ గుర్తింపు బైబిల్ ఎవరు తెలుసా? మొదటి పేతురు 2వ అధ్యాయం 5వ వచనం బట్టి, చీకటిలో ఆశ్చర్యమైన తన వెలుగులో మనం పిలిచిన వాడు తన గుణాతిశయమును మనం ప్రచురం చేయటకు ఏర్పాటు చేయబడిన తరంగా రాజులైన యాజక సమూహాలను, ఓ పరిశుద్ధ జనాంగాను, దేవుని సొత్తైన ప్రజలను మనం నియమించాడు. ఆ గుర్తింపు మర్చిపోయారు. నువ్వు ఎవరో మర్చిపోయారు. మీరు అనుకోవచ్చు అన్ని ఎట్టి స్టైల్గా నడుస్తాడు. నేను నడుస్తాను, ఎందుకంటే నేను ఏర్పాటు చేయబడిన తరంలో ఉన్నాను, నేను పరిశుద్ధ జనాంగంలో నా పేరు ఉంది.
రాజులని యాజక సమూహంలో నా పేరు. ఐఎమ్ కింగ్. ఐఎమ్ ఎ వర్షిపింగ్ కింగ్. Because my Jesus is King of Kings and the Lord of Lords. Hallelujah. హల్లెలూయా. ఏంటో నా కోసం బాబు నాయన నా కోసం ఏం చెప్తారు బాబు మీరు మీకు అర్థమయ్యా ఏసై కోసం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు మెప్పించే? దేవుని మెప్పించే కన్నా మనుషులు మెప్పించడం సరదా, ఆరాటం. నీకు తెలుసు మీ ఇంట్లో మనుషులకి ప్రభు గురించి చెప్పాలి. ఏమో ఏమో అని విన్నరు అంటే నువ్వే చెప్పేస్తున్నాడు రక్షణ లేకుండా. హల్లెలూయా. వెరీ డేంజరస్, వెరీ డేంజరస్. రెండోది సిగ్గుపడ నా ప్రభుత్వంతో ఐ ఫీలింగ్ అషేమ్డ్. నీకోసం విను నా ప్రభు, నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదు. నీ కోసం చెప్పండి, నా కోసం. నా కోసం దిగంబరిగా సిలువలో వేలాడాడు. లోకమంతా చూస్తున్నాడు. దిగంబరిగా నా కోసం పేరు కూడా చెప్పని సిగ్గుపడతాడు బయట. క్షమించండి. Are you feeling ashamed? Shameless fellow? You are really shameless fellow. కేవలం ఎక్కడ ఉన్నారు నీకోసం అంత ప్రాణం పెడితే ఆయన పేరు 10 మందికి చెప్పడానికి సిగ్గుపడుతున్నావు. Youngsters, take note of this point. Don't feel ashamed to talk about Jesus. I believe Jesus doesn't want you to be a secret agent for him. He wants you to be a public agent for him. Hallelujah. హల్లెలూయా. Then you see how great your life will be. Lost. యోగంలో బాగా వచ్చాయి, 27 వచ్చాయి. త్వరగా ముగించేస్తాను. అయితే అసలు వాడు ముగించాలనుకున్నాను. వాళ్ళు క్షయమైన ఆహారం కొరకు కష్టపడక నిత్య జీవము కలుగ చేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. ఏది కొరకు? అక్షయమైన అంటే తెలుసా? మనుషులు మెప్పు, మనుషులు గొప్ప, మనుషులు డబ్బా, వీటి కోసం యేసుని అమ్మేసేవాడు చాలా మంది ఉన్నారు. ఇక్కడ యేసుని అమ్మేస్తారు, పబ్లిక్ అమ్మేస్తారు. ప్రభుత్వం నీకు ఇల్లు ఇస్తానంటే, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తానంటే రాజీ పడిపో. ప్రభు కొరకు నిలబడలేదు. 2 కొమ్మలు చచ్చాయి. ఇప్పుడు ప్రభు తెలిసినప్పుడు 3వ కొమ్మ కూడా కావాలా? నాకు తెలుసుకొని నోరు హల్లెలూయా చెప్పలేదు. మళ్ళీ అది దేవుడు నన్ను ఆశీర్వదించింది, మోసంతో వచ్చి దేవుడు ఆశీర్వదించాడు. ఉంటుందా నీకు? అన్నదన్నావా అంటే రాజీ పడిపోవడం. వాడు మాట్లాడుతుంది తప్పని తెలుసు. నాకెందుకులే, నాకెందుకు పోనీ ఆడబోతే నాకేంటి, నేను చెప్పండి నా చూసారా ఇప్పుడు ఎంతవరకు కాదు. మనుషులు మెప్పించే వ్యసనం అది. నీ వ్యక్తిత్వాన్ని నువ్వే అమ్మేసుకుంటావు, నీ గుర్తింపు నువ్వే రద్దు చేసుకుంటావు, నీ ఆశీర్వాదం నువ్వే కాదనుకుంటావు. హల్లెలూయా.